కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మసాలా బాండ్ల కుంభకోణంలో చిక్కుకున్నారు. 2019లో కేరళ సర్కార్ మసాలా బాండ్లు జారీ చేస్తుంది. కాగా ఈ బాండ్ల జారీ విషయంలో విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయన్కు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఆయన మెడకు మసాలా బాండ్ కుంభకోణం చుట్టుకుంది. కాగా సదరు మసాలా బాండ్ జారీలో విదేశీ మారకపు నిర్వహణ చట్టం ఫెమాను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా పినరయి విజయన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. కాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యక్తిగత కార్యదర్శితో పాటు మాజీ మంత్రి థామస్ ఐజాక్కు కూడా ఈడీ నోటీసులు అందాయి. వాస్తవానికి మసాలా బాండ్ల కథ ఇప్పటిది కాదు, 16 సంవత్సరాల కిందటిది ఈ అంశం. 2019లో మసాలా బాండ్లను కేరళ ప్రభుత్వం జారీ చేసింది. కాగా మసాలా బాండ్లకు ఒక ప్రత్యేకత ఉంది. యావత్ భారతదేశంలో ఈ తరహా బాండ్లను జారీ చేసిన తొలి రాష్ట్రం కేరళనే. భారత సంస్థలు విదేశాల్లో అక్కడ స్థానిక కరెన్సీలో కాకుండా భారతీయ కరెన్సీలో ఈ మసాలా బాండ్లను జారీ చేశాయి. అయితే మసాలా బాండ్లకు ఒక లక్ష్యం ఉంది. రూపాయికి అంతర్జాతీయకరణ ఈ బాండ్ల జారీ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అలాగే దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా విదేశీ ఇన్వెస్టర్ల నుండి నిధుల సేకరణ మరో ఉద్దేశం. కాగా కేరళ మసాలా బాండ్ల జారీ పెద్ద ఎత్తున విజయవంతమైంది. కేరళకు పెద్ద ఎత్తున ఆదాయం లభించింది. అంతేకాదు కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు భారీ ఎత్తున ఆదాయం సమకూర్చుకోగలిగింది. ఈ సంస్థ దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయం సమీకరించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయితే ఇలా వచ్చిన ఆదాయం ఆ తర్వాత లండన్ ఎక్స్చేంజ్కు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో కేరళ ప్రభుత్వం జారీ చేసిన మసాలా బాండ్ల విలువ అక్షరాల 2,150 కోట్లకు పెరిగింది. కాగా కేరళను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి అవసరమైన నిధులు సమీకరణకే సదరు మసాలా బాండ్లను జారీ చేసినట్లు పినరయి విజయన్ నాయకత్వంలోని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర అభివృద్ధికి మొత్తం 50,000 కోట్ల రూపాయలను సమకరించే పనిలో భాగంగానే ఈ బాండ్లను జారీ చేసినట్లు కేరళ సర్కార్ పేర్కొంది. అంతే తప్ప మసాలా బాండ్ల జారీ వెనుక ఎటువంటి దురుద్దేశం లేదా అవినీతి జరగలేదన్నది కేరళ సర్కార్ వర్గాల వాదన. ఇదిలా ఉంటే కోట్ల రూపాయల నిధులను మసాలా బాండ్ల పేరుతో అక్రమంగా వేరే సంస్థలకు తరలించాలన్నది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు విదేశీ మారకపు నిర్వహణ చట్టంలోని అనేక నిబంధనలు కేరళ సర్కార్ ఉల్లంఘించిందని కూడా ఈడీ ఆరోపించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో థామస్కు ఈడీ సమన్లు జారీ చేసింది. కాగా ప్రస్తుతం తాము ఇచ్చిన షోకాజ్ నోటీసులు అక్షరాల 468 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించినవని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ నోటీసుల కింద ఈడీ ముందు వ్యక్తిగతంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ఇదిలా ఉంటే ఈడీ జారీ చేసిన నోటీసుల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందన్న అభిప్రాయం కేరళ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ కూటమి తరపున ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ వ్యవహరిస్తున్నారు. అలాగే గతంలో పినరయి విజయన్ మీద గోల్డ్ స్కామ్ అభియోగాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా పినరయి విజయన్కు ఈడీ నోటీసులు జారీ చేయడం కేరళ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.